ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలను వీరవాసరం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు వేంద్ర దివాకర్ ఆధ్వర్యంలో నందమూరి గరువులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రజా సంక్షేమానికి అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కురెళ్ల నరసింహారావు, జిల్లా కార్యదర్శి వీరవాసారం డీసీ చైర్మన్ ఆకుల లీలాకృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శులు రుత్తల నారాయణ, ఆకుల సునీల్ చక్రపాణి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి కోడి నరసింహం, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు సిరుపురపు నరేష్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు కంది అప్పారావు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, మండల యువ మోర్చా అధ్యక్షుడు కురెళ్ల మహేష్, 180వ బూత్ అధ్యక్షుడు చించినాడ సత్యనారాయణతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆగస్టు 4వ తారీఖు మన ప్రీతమ నాయకులు మరి మన పశ్చిమ గోదావరి జిల్లా పార్లమెంట్ సభ్యులు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి నందమూరి గరులో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి అర్చన చేయించి వారు మరి ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి. అలాగే మన కావలసినటువంటి అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి ఆయనకి ఆ భగవంతుడు చేసే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి భూపతిరాజు శ్రీనివాసవరం గారి పేరు మీద వీరవాసరం మండలం మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పూజ చేయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.